హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు మీకోసం చట్నీతో పని లేకుండా ఎంతో కమ్మటి చెన్నై స్టైల్లో ఇడ్లీ పొడి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. పక్కా కొలతలతో ఉన్న ఈ రెసిపీని మీరొక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇట్లానే చేసుకుని తినాలనిపిస్తుంది. ఈ పొడి ఇడ్లీ, దోశ, ఊతప్పం దేంట్లోకైనా టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి ఇట్లా రెడీ చేసుకుని పెట్టుకుంటే 3 months వరకు నిల్వ ఉంటుంది. మేము చెన్నైలో ఉన్నప్పుడు మా నైబర్స్ ద్వారా నేర్చుకుని చేస్తున్న ఈ పొడి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. చెన్నై వాళ్ళు ఈ పొడిలో నువ్వుల నూనె వేసుకుని తింటారు. నువ్వుల నూనె లేదంటే నెయ్యి ఈ పొడికి కరెక్ట్ కాంబినేషన్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినగలిగే ఈ రెసిపీ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ కల్కి కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్. ఎండుమిర్చి 10 నుంచి 12, శనగపప్పు అరకప్పు, మినప్పప్పు అరకప్పు, వేపుడు శనగపప్పు 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, కరివేపాకు 1 గుప్పెడు, హింగ్ చిటికెడు. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది స్లోలోనే ఉండాలి. స్టవ్ దగ్గరే ఉండి గరిటెతో తిప్పుతూ నిదానంగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడికి అసలైన టేస్ట్ ఇట్లా వేయించే విధానంలోనే ఉంది. ఏమాత్రం మాడిపోకుండా జాగ్రత్తగా నిదానంగా వేయించుకోవాలి. ఎక్కువ రోజుల నిల్వ ఉండాలంటే ఇట్లాగే డ్రైగానే రోస్ట్ చేసుకోండి. నూనెతో వేయించుకోవాలనుకున్నప్పుడు నువ్వుల నూనె వాడితే బాగుంటుంది. ఒక్కొక్కటిగా వేయించుకున్న ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయడం వల్ల దీని రుచి వాసన చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వెల్లుల్లి స్మెల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. పప్పులు వేయిస్తున్నప్పుడే చివరిగా హింగు కూడా వేసి వేయించాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేయించుకున్న ఈ పప్పులన్నీ బాగా చల్లారాయి. ఇప్పుడు వీటిలో నుంచి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో మెత్తగా కాకుండా బరకగా ఇట్లా పౌడర్ చేసుకోండి. ఇట్లా చేయడం వల్ల తినేటప్పుడు పంటి కింద కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి వేసాం కదా, ఆ ఫ్లేవర్కే నోట్లో నీళ్ళూరుతున్నాయి. నేను వేసిన ఈ కొలతలన్నీ ఉప్పు, కారం అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంతేనండి, ఇడ్లీ పొడి రెడీ అయింది. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇంట్లో ఉన్న వస్తువులతోటే. పొడి చల్లారిన తర్వాత క్లీన్ అండ్ డ్రై గాజు సీసాలోకి తీసుకొని టైట్గా మూత పెట్టి మీకు కావలసినప్పుడు తీసుకుని వాడుకోండి. ఈ ఇడ్లీ పొడి ఇడ్లీ, దోశలకే కాదండి, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పప్పు, గోంగూర లాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని అన్నంలో కలుపుకుని తినండి. ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. అది మీరు ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ కొట్టి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లాగే మర్చిపోకుండా తెలుసున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.